కేవలం 10 ఏళ్లలో కోటి రూపాయల సంపదను కూడబెట్టుకోవచ్చంటే నమ్ముతారా? చాలా మంది నమ్మకపోయినా ఇది సాధ్యమే అంటున్నారు ఎక్స్పర్ట్స్. మధ్యతరగతి ప్రజలు స్థిరంగా పెట్టుబడి పెట్టి క్రమశిక్షణను పెంపొందించుకుంటే అలాంటి ఆర్థిక లక్ష్యం సాధ్యమే అంటున్నారు. 10 ఏళ్లలో కోటి రూపాయలు కూడబెట్టుకోవచ్చట. 12% వార్షిక రాబడితో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ SIP ఉపయోగించి వివిధ నెలవారీ పెట్టుబడి ప్రణాళికలను నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఉదాహరణకు 25 సంవత్సరాలకు నెలకు 5,000 రూపాయలు పెడితే అది కోటి రూపాయలకు చేరుకోవచ్చు. 15 సంవత్సరాలకు నెలకు 13,000 రూపాయలు పెడితే కోటి మార్కు టచ్ చేయొచ్చు. అదే 10 సంవత్సరాలకు నెలకు 21,000 రూపాయలు పెడితే సిప్లో కోటి రూపాయల మార్క్ ఈజీ అవుతుంది. నెలకు 5,000 అంటే రోజుకు 166 మాత్రమే. నిజానికి చాలా మంది మధ్యతరగతి ప్రజలు రోజుకు 166 రూపాయలను దుబారా ఖర్చులకు సులువుగా వాడేస్తూ ఉంటారు కదా. అలా కాకుండా అవే 166 రూపాయలను పెట్టుబడిగా పెడితే కోటీశ్వరులు కావచ్చు. అయితే దీనికోసం స్థిరమైన పెట్టుబడి పెట్టాలి. నిజానికి ప్రజల ఆదాయం లేకపోవడం వల్ల ధనవంతులుగా మారరు. వారికి ప్రణాళిక లేకపోవడం వల్లే వారు విఫలం అవుతారు. కొన్నిసార్లు ఓపిక లేకపోవడం వల్ల కూడా పేదవారిగా మారిపోతారు. ఇది అందరికీ వర్తిస్తుందని కాదు, కానీ చాలా మంది మాత్రం పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఇక SIPని ప్రారంభించండి. ప్రక్రియను ఆటోమేట్ చేయండి. మార్కెట్ అస్థిరతను ఎక్కువగా పట్టించుకోకండి. ఎందుకంటే లాంగ్ టర్మ్లో మనకి ఉపయోగం ఉంటుందన్న నిజాన్ని మార్చుకోవద్దు. నిజానికి ఫిక్స్డ్ డిపాజిట్లా కాకుండా క్రమంగా పెరుగుతూ పోతుంది. మీ డబ్బు మీరు కాస్తగా పెట్టే కొద్దీ అది తిరిగి మళ్లీ లాభాలతో కలిసి పెరుగుతుంది. దీన్ని సమ్మేళనం శక్తి అంటారు. దీనివల్ల మీరు నెలకు 3,000 రూపాయల చొప్పున 15-20 ఏళ్ల పాటు పెట్టుబడి పెడితే చివరకు మీరు 70 లక్షల నుంచి కోటి రూపాయల వరకు సేవ్ చేసుకోగలుగుతారు. ఇప్పుడు మీ మదిలో ఉన్న ప్రశ్న ఏంటంటే, ఈ డబ్బు నిజంగా వస్తుందా? మీకు చిన్న ఉదాహరణ. ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాజేష్ అనే వ్యక్తి నెలకు 3,000 రూపాయల చొప్పున సిప్ చేస్తూ 15 సంవత్సరాలు నిలకడగా పెట్టుబడి పెట్టాడు. మొత్తంగా 5.4 లక్షల రూపాయలు పెట్టాడు. కానీ సమయానుకూలంగా మార్కెట్ అయితే పెరిగింది. అతడి పోర్ట్ఫోలియో విలువ 10 ఏళ్లలో 10 లక్షలకు చేరుకుంది. ఇది మ్యాజిక్ కాదు, మంత్రము కాదు. ఇది సిప్ పనిచేసే విధానం.